నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భారత్తో ఒప్పందం చరిత్రాత్మకం, ట్రంప్. భరత మాతనే అమెరికాకు అమ్మేశారు, కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్. తమిళనాట సంకీర్ణానికి తావులేదు, స్టాలిన్. తాము భారతదేశంతో కుదుర్చుకున్న నూతన వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందం కారణంగా అమెరికా నుంచి బొగ్గు ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1 ఇంధన ఉత్పత్తిదారుగా ఎదిగిందన్నారు. జపాన్, కొరియా తదితర దేశాలతో పాటు భారత్తో కుదిరిన ఈ తాజా ఒప్పందాలు అమెరికా ఇంధన ఎగుమతులను మరింత విస్తృతం చేస్తాయని ట్రంప్ అన్నారు. తమ దేశ బొగ్గు ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగిందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై మోదీ సర్కార్ను విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఒప్పందం పేరిట మన తల్లి భరతమాతనే అమెరికాకు అమ్మేశారంటూ నిప్పులు చెరిగారు. వ్యవసాయం, ఇంధనంతో సహా అన్ని రంగాలను అమెరికా చేతికి అప్పగించేశారు. ఆ దేశానికి పూర్తి స్థాయి లొంగిపోయారు. దేశాన్ని ఇలా అడ్డంగా అమ్మేసినందుకు మీకు కనీసం సిగ్గుగా అనిపించడం లేదా అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బుధవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చలో రాహుల్ ప్రసంగించారు. అమెరికాతో ఏకపక్ష ఒప్పందాన్ని మోదీ సర్కార్ ఎలా సమర్థించుకుంటుంది అని ప్రశ్నించారు. పలు విషయాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా నేరుగా విపరీతమైన ఒత్తిడి పెట్టింది. పూర్తిగా ఆయన మెడలు వంచి నొక్కి పట్టింది. అందుకే దేశాన్ని మోదీ అమెరికాకు అమ్మేశారు. తమిళనాట సంకీర్ణ ప్రభుత్వానికి తావు లేదని డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. చెన్నైలో బుధవారం ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ ప్రసార మాధ్యమాల్లో చెబుతున్నట్టు కాంగ్రెస్, డీఎంకేల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, రెండు పార్టీలు కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో డీఎంకే కూటమి మళ్లీ ఘన విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. డీఎంకేకు ద్వితీయ పార్టీకి మధ్య వ్యత్యాసం 12% ఉన్నట్టు కొన్ని ముఖ్యమైన సర్వేలు అంచనా వేశాయని, ఈ వ్యత్యాసం 3% ఉంటేనే క్లీన్ స్వీప్ అని, అలాంటిది 12% వ్యత్యాసం అంటే అది డంపింగ్ విక్టరీ అవుతుందని ప్రశంసించారు, విశ్లేషించారు. 5 ఏళ్ల ద్రావిడ తరహా డీఎంకే పాలనలో రాష్ట్రం 11.19% ఆర్థిక ప్రగతిని సాధించింది అన్నారు. డీఎంకేతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రజలంతా భావిస్తున్నారని స్టాలిన్ చెప్పారు. మరోవైపు తమిళనాడులో అన్నా డీఎంకే సొంత మెజార్టీతోనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. డీఎంకే కూటమిలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయని వారు అన్నారు. ఉమ్మడి విశాఖ, అల్లూరి జిల్లా లేబర్ కోడ్ రద్దుకై దేశవ్యాప్త సమ్మె అరకులోయ పట్టణంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు, మండల కార్యదర్శి కిడంకి రామారావు, మండల కో కన్వీనర్ జెన్నీ భగత్రామ్ ఆధ్వర్యంలో కార్మికులు స్థానిక మ్యూజియం ముఖద్వారంలో కూర్చొని నిరసన తెలిపారు. కార్మికులను బానిసలుగా చేసి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ రంగాలలో ప్రైవేటీకరణ ఆపాలి. కనీస వేతనం 30,000 చెల్లించాలి. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం, ఇక BOARPలకు స్కీములు ఇచ్చి ప్రభుత్వం గుర్తించాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. పాత విధానాన్ని అమలు పరచాలి. విద్యుత్ సవరణ, విత్తనాల సవరణ రద్దు చేయాలని వారన్నారు. అమలు చేయాలి. వాళ్ళకి పర్మనెంట్ చేయాలి. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. పని ప్రదేశంలో భద్రత కల్పించాలి. అటువంటి 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి అదాని, అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకి దేశ సంపదని దోచిపెట్టడానికి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కుట్రని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఉన్నటువంటి ఈ కార్మికుల హక్కులు, చట్టాలు రద్దు అయ్యాయి. ఈ 4 లేబర్ కోడ్ పేరు జెన్నీ భగత్రామ్, అరకివేలి సిఐటియు మండల కన్వీనర్. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెను కార్మిక వర్గం మొత్తం కూడా విజయవంతం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే దేశంలో కార్మిక వర్గానికి 29 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్ తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్ రద్దు చేసే వరకు కార్మికులు ఉన్నటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వాన ఎన్డీఏ కూటమి కార్మికులకి నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఫిబ్రవరి 12 ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కలిపి ఉంది. కావున ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. డైలీ వేజ్ కార్మికులకు ఉద్యోగ పద్ధతి కల్పించాలి. కనీస వేతనం 30,000 చెల్లించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా
కేంద్రం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలోనే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కైకలూరులో నిరసన ప్రదర్శన, రాస్తా రోకో, ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలని, కార్మిక హక్కులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ముందుగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు పోలవరపు సుజాత అధ్యక్షతన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. పని గంటల పెంపు, యూనియన్ రిజిస్ట్రేషన్పై ఆంక్షలు, కనీస వేతనాలు అమలు కాకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి అనేక ప్రమాదకర అంశాలు లేబర్ కోడ్స్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, స్కీమ్ వర్కర్లకు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ, రిటైర్డ్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. ఆటో డ్రైవర్లపై వేధింపులు ఆపాలని, ఇక ఉపాధి గ్యారంటీ కల్పించాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేయాలని అన్నారు. అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇక వలస వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని చెప్పారు. అన్ని రకాల పంటలు రైతులు, పాడి రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఇక వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, రైతాంగాన్ని రక్షించాలని అన్నారు. ఇక విబిజీ రామ్జీ పథకం రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హక్కు చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని వారన్నారు. రైతు వ్యతిరేక విత్తన చట్టం, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కోరుతున్న మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తీసుకురావాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు విననాడకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రైతు సంఘం, అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కైకలూరులో కూడా పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉన్నది. అంగన్వాడీలు, ఆశాలు, అట్లాగే ఆటో కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఇతర రంగ కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైనవి. ఇవాళ కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి 4 లేబర్ కోడ్ల వల్ల రేపటి నుంచి కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, పని గంటలు పెరుగుతాయి, కనీస వేతనాలు అమలు కావు, ఉద్యోగ భద్రత ఉండదు. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్స్ని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దీంతోపాటు స్కీమ్ వర్కర్లకి, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ ఇట్లాంటి స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఇతర ఆటో కార్మికులు కానీ, అలాగే పంచాయతీ కార్మికులు, ఇట్లాంటి కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కరించి ఆదుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీజేపీ తెచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ పాత బస్టాండ్ నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు 1000 మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి విబిజీ రామ్జీ పథకాన్ని తెచ్చి నిధులు మంజూరు చేయలేదని అన్నారు. వ్యవసాయ కార్మికుల నల్ల చట్టాలను 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. అంగన్వాడీలను, గ్రామ పంచాయతీ అనుబంధాలను ఎత్తివేయాలని అన్నారు. ఈరోజు కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. జాతీయ సమ్మె ఎన్నిసార్లు చేసినా కేంద్రంలో పరిపాలించినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తుంది. రైతులకు విత్తన చట్టం తీసుకొచ్చింది. వ్యవసాయ కూలీలకు గతంలో అమలవుతున్నట్టు టీచర్ల పైన లైంగిక దాడులు పెరిగాయి. తర్వాత కొంతమంది సర్పంచులు మా ఇంటికి వచ్చి చేపలు రాసిపో, అంట్లు రాయి అని చెప్పి కూడా చెప్పారు అంగన్వాడీ టీచర్లకు. దీన్ని ఆసరా తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతంగా చేయడం వల్ల ఈ జీవోలు వెనక్కిపోయాయి. నిన్నగాక మొన్ననే మరి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను అంగన్వాడీ పర్యవేక్షణ 11 మందితో కమిటీ చేయాలని అన్నారు. అంటే అంగన్వాడీలను దొంగలుగా చిత్రీకరించడం అనేది తప్ప వేరేది ఒకటి కాదు. మేము అడుగుతున్నాము. పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానం కానీ, సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ ఈరోజు ఇవన్నీ రద్దు అయిపోయి ఈరోజు కార్పొరేట్ శక్తులకి లాభం చేకూర్చే పద్ధతిలో లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. దాన్ని వెంటనే ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి అని ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేస్తూ ఉంది. ఈరోజు వ్యవసాయ కార్మికులకి, గ్రామీణ ప్రాంతాల్లో పేదలైనటువంటి వాళ్ళ కోసము మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే దాని స్థానంలో రామ్జీ చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చినట్టే పరిస్థితి. అంటే ఉపాధి హామీ పథకాన్ని
ఆ స్థానంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ మాజీ కార్యదర్శి లక్పతి జ్యోతి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఇక ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం దేశంలోని పేదలు గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అటువంటి పథకానికి మహాత్మా గాంధీ పేరు ఉండడం దేశ గౌరవానికి చిహ్నమని పేర్కొన్నారు. గాంధీజీ పేరు తొలగించడం చాలా బాధాకరమని, ఇది దేశ చరిత్ర, గాంధీజీ ఆశయాలను అవమానపరిచినట్టేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్త ఆలోచన వచ్చి మన్రేగాను తీసేసి జీ రామ్జీ అని పేరు పెట్టి దానికి 25 రోజులు పెంచారు. కానీ వాళ్ళ ఆలోచన ఏమిటంటే గతంలో కేంద్రం ఏదైతే సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 100 రోజుల డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం 240 రూపాయలు ఇచ్చి ప్రతి కూలికి డబ్బులు ఇవ్వడం, అది పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేవలం 60 రోజులు వాళ్ళు ఇస్తారట, 40 రోజులు మేము పెట్టుకోవాలి. ఆల్రెడీ రాష్ట్రాలలో ఇబ్బంది ఉన్నది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు. కాబట్టి ఈ కార్యక్రమం పేరుకేమో 25 రోజులు పెంచారు. కానీ ఆ 25 రోజుల్లో 40 రోజుల డబ్బులు మనం ఇవ్వమంటున్నారు. అది కూడా కేంద్రంకి వెళ్ళి ఒక ఆలోచన, వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామే చేయాలి. అంటే గ్రామాలలో పరిస్థితి గ్రామంలో ఉన్నోనికే తెలుస్తుంది. కానీ కేంద్రం నుంచి వచ్చే కొత్త కార్యక్రమం తీసి మన మహాత్మా గాంధీ గ్రామీణ హామీ చట్టానికి మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్యక్రమం వల్ల, ఎందుకంటే ఒకప్పుడు మనకు 100 రోజులు వేతనం దొరికేది, వాళ్ళ ఊర్లోనే పని చేసుకొని వాళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు జీ రామ్జీ చట్టం వల్ల ఊర్లో పని దొరకక కాంట్రాక్ట్ బేస్గా పని ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. వాళ్ళు వలస పోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి తక్షణమే ఈ జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. మన మహాత్మా గాంధీ తెచ్చిన గ్రామీణ హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇది ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే 60% వాళ్ళు పని ఇస్తున్నారు, మళ్ళీ 40% మన కేంద్ర ప్రభుత్వం మీదనే భారం మోపుతున్నారు. కాబట్టి తక్షణమే ఇది రద్దు చేయాలి, జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. ఏలూరు నగరంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో జిల్లాలో ఉన్న వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు, జిల్లా అధ్యక్షులు జబీర్, జిల్లా కార్యదర్శి హరీష్, పలువురు నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాల నాయకులకు సంఘీభావంగా పూలదండలు వేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హరీష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారాలు. ఏదైతే ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మీడియా వ్యవస్థను కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మాకు రావాల్సిన 2 చట్టాలు కూడా, ఏదైతే వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఒకటి, మాకు రావాల్సిన ఏదైతే ఉన్నాయో అన్నింటిని కూడా రద్దు చేసి ఈరోజు విలేకరులు అంటే మీడియా మిత్రులు కూడా అన్యాయం చేశారు. దానికి సంఘీభావంగా ఈరోజు అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు మేమైతే మీకు సంపూర్ణంగా మద్దతు తెలపడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి కార్మికుల సమస్యలు, పరిష్కరించాలి కార్మిక సమస్యలు. సవాల్ ఏమిట్రా అంటే మిమ్మల్ని అందరినీ బానిసలుగా చేస్తాను, మీరు అంగీకరించండి అని. ఈరోజు ఆ సవాల్ని స్వీకరించి నువ్వెవడరా మమ్మల్ని బానిసలుగా చేయడానికి, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర భారతావనిలో ఉంది, కార్మిక వర్గంలో ఉంది, శ్రామిక జనాభాలో ఉంది. అటువంటి దాన్ని నువ్వు బానిసత్వంలోకి నెట్టడానికి కోరుకుంటే నీ సంగతి ఏంటో తేల్చడానికే మేమంతా ఈరోజు సిద్ధమయ్యామని చూశారుగా. ఎప్పుడూ లేనటువంటిది ఈరోజు జర్నలిస్టులు కూడా మీకు కూడా కొన్ని హక్కులు పొరపాటున కొద్దిగా ఇస్తే మీరేంటంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాస్తున్నారు, మీకు కూడా రక్షణ లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళను కూడా మనతో పాటు తీసుకొచ్చి కలిపాడు మోడీ గారు. చాలా సంతోషం. మోడీ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అందరినీ ఉతాటి మీద తీసుకొచ్చాడు. కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని,
4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పారిశ్రామిక కార్మికుల హక్కులకు భంగం కలిగించే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న సార్వత్ర సామ్యకు కార్మిక రైతు సంఘాలు సమన్వయ సమితి పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో భాగంగా పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలు సిఐటియు, ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్యాంకులు, జీడీ పరిశ్రమలు, అంగన్వాడీ, ఇక మిడ్ డే మీల్స్, మున్సిపల్ క్యాజువల్ లేబర్ యూనియన్, ఇక పీకేఎస్ఏఐసి, సిఐటియు తదితర కార్మిక సంఘాలతో పలాస, కాశీబుగ్గలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్మికులను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి గణపతి, సిపిఎం నాయకులు మోహన్ రావు, తామాడ సన్యాసి, లిబరేషన్ పచ్చ, దుర్యోధన, పీకేఎస్ శాలిని, వీరస్వామి, పీడీఎఫ్ బోనల, గోపాల్, ఎన్జిఓ సంఘం రమేష్, యూటీఏ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థులు ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్లో కనీస వసతులు లేవని, నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని, స్ట్రీట్ లైట్స్ లేవని డైరెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినికి ఆరోగ్యం బాగలేకపోవడంతో పరామర్శించేందుకు వచ్చిన తల్లిదండ్రులను హాస్టల్ సిబ్బంది అవమానపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హాస్టల్ సిబ్బంది కనీసం మానవత్వం కూడా లేకుండా ఉండడానికి వచ్చిన తల్లిదండ్రులను అవమానించడం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు. ప్రాబ్లమ్స్, ఫుడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటివి కూడా మొత్తానికి ఒక కమిటీ వేసి అలాంటివన్నీ ఒక 1 monthలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. బడ్జెట్లో ఉంటే ఇంకా తొందరగా సాల్వ్ చేస్తామని చెప్పారు. అండ్ మదర్ని, ఒక పేరెంట్ని రానివ్వలేదు కదా సార్, మేము అందుకే దిగాము అని మేము రిప్రజెంట్ చేస్తే ఇట్లాంటివి ఎక్కడ యూనివర్సిటీలో లేదు, ఆ రూల్ లేదు, సో అందుకే మేము రానివ్వలేదు. సిక్ పేరెంట్ అన్నారు కాబట్టి తనకేమన్నా అయితే ఓయూ పైన పడుతుంది, యూనివర్సిటీ పైన, అడ్మినిస్ట్రేషన్ పైన పడుతుంది కాబట్టి మేము రానివ్వలేదు. సో అదొక రూల్, బట్ ఇంకేమన్నా ప్రొవిజన్ ఉంటే మేము తీసుకురావడానికి ట్రై చేస్తామని పీసీ సార్ అన్నారు. అండ్ మ్యామ్ పైన అయితే కంప్లైంట్ ఇస్తాం కాబట్టి మ్యామ్ పైన 2 daysలో ఏదైనా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. డైరెక్టర్ మ్యామ్ కళ్యాణ్ లక్ష్మి మ్యామ్. ఏమని ఇచ్చారు కంప్లైంట్? అంటే ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వలేదు, హార్ష్గా మాట్లాడతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్తో ఒప్పందం చరిత్రాత్మకం, ట్రంప్. భరత మాతనే అమెరికాకు అమ్మేశారు, కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్. తమిళనాట సంకీర్ణానికి తావులేదు, స్టాలిన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.